బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు. అత్యంత ఆధ్యాత్మికమైన విషయాల గురించి మనం తెలుసుకుని ఆచరించాల్సిన ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. గురువు గారు, మనకి మూడం వచ్చేసింది, అంటే 11వ తారీఖు నుంచే స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ మూడంలో శుభకార్యాలు ఏవి పనికి రావు, మరి ఇందులో ముఖ్యంగా చేయాల్సినవి విధి విధానాలు, కార్యక్రమాలు ఏంటంటారు? ఎప్పటి వరకు మూడం ఉంది? ఈ మూడం లోపు మనం చేసుకోవాల్సినవి ఏంటంటారు అసలు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అసలు మౌఢ్యమి అంటే ఏంటో తెలుసుకుంటే ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలుస్తుంది. మౌఢ్యమి అంటే ఇప్పుడు నడిచేటటువంటివి జూన్ 11 నుంచి జూలై 25 వరకు గురు మౌఢ్యమి అని పేరు దీనికి. అంటే ఎప్పుడైతే సూర్యుడికి చేరువగా గురుగ్రహం అనేటటువంటిది ఎంటర్ అవుతుందో అప్పుడు గురువు యొక్క శక్తి క్షీణించడం జరుగుతూ ఉంటుంది. అందుకే అంటే సూర్యుడి యొక్క శక్తికి, వేడికి, తాకిడికి గురువు బలహీన పడతాడు. కాబట్టి దీనిని గురుమౌఢ్యమిగా పిలుస్తూ ఉంటాము. గురుమౌఢ్యమి ఉన్నప్పుడు ఏమవుతుంది? గురువు శక్తి క్షీణించినప్పుడు మానవాళికి జరిగేటటువంటి అశుభ కార్యాలన్నీ కూడా నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక శుభకార్యం చేయాలన్నా, ఏదైనా మానవాళికి సంబంధించిన కళ్యాణాలు చేయాలన్నా, గృహప్రవేశాది ముహూర్తాలు చేయాలన్నా, శంకుస్థాపనలు చేయాలన్నా, నిశ్చితార్థాలు చేయాలన్నా దానికి మోస్ట్ ఇంపార్టెంట్ గురువు యొక్క బలము. అందుకే మనం ఎవ్రీ ఇయర్ పంచాంగానికి గురువుగారు నాకు జాతకం బాగుందా లేదా, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని క్యాలిక్యులేషన్ దేని ప్రకారం చేసుకుంటామే? గురువు యొక్క సంచార ప్రకారమే చేసుకుంటాము. జాతకంలో గురుబలం బాగా లేకపోయినా, గురువు నీచంలో ఉన్న మన లైఫ్ అంతా కూడా ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఎప్పటికప్పుడు మనం డిస్టర్బ్ చేస్తూనే ఉంటూ ఉంటాయి. గురుబలం లేకపోతే సంతానం ఆలస్యం కావడం, వివాహం జరగకపోవడము, వ్యాపారంలో అభివృద్ధి జరగకపోవడం, ఇవన్నీ కూడా మానవాళికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా జరగడానికి ప్రధానమైనటువంటి గ్రహం గురుగ్రహము. ఆ గురుగ్రహం సూర్యుడికి చేరువగా ఉన్నప్పుడు దాని యొక్క శక్తి క్షీణించినప్పుడు దీన్ని గురుమౌఢ్యమి అని మన పూర్వీకులు అలాగే ఋషులు మునులు చేయడం జరిగింది. కాబట్టి అందుకే గురుమౌఢ్యమి రోజున కొన్ని శుభకార్యాలు చేయకూడదు. ఆ శుభకార్యాలు ఏంటి? వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చితార్థ ముహూర్తాలు, పట్టాభిషేకములు, ఇవి కొన్ని షోడశ కర్మల్లో కొన్ని చేయకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రం అందించినటువంటి విషయం. చేయవలసినటువంటి పనులు ఏమిటి అని అంటే గనక పెళ్లి చూపులు చేసుకోవచ్చు. మామూలుగా పెళ్లి చూపులు చేసుకోవచ్చు, కానీ పేపర్ అగ్రిమెంట్ అట్లాంటివి ఏమీ కూడా రాసుకోకూడదు. మామూలుగా చూడ్డానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటిది ఒకటి చేసుకోవచ్చు. అలాగే అన్నప్రాసన చేసుకోవచ్చు, అలాగే నామకరణం చేసుకోవచ్చు, అలాగే అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, అలాగే ఈ కొత్త బట్టలు తీసుకోవచ్చు. చాలామంది మూఢాల్లో కొత్త బట్టలు కూడా తీసుకోవద్దు, మూఢాల్లో కొత్త బట్టలు వేసుకోవద్దని కూడా ఒక అపనమ్మకం ఉంది. అలాంటిది ఏం లేదు. కొత్త బట్టలు తీసుకోవచ్చు, షాపింగ్లకు వెళ్ళొచ్చు, అలాగే వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. చాలామంది మూఢాలు ఉన్నాయి కదండి, నేను కారు కొనుక్కోవచ్చా లేదా బైక్ కొనుక్కోవచ్చా అనేటటువంటి సందేహం కూడా చాలామందికి ఉండొచ్చు. వాహనాలు కూడా కొనుక్కోవచ్చు. అంటే మనిషికి నిత్యావసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా దానికి తిథి వార నక్షత్ర ముహూర్త మాస దోషాలు ఎలాంటివి కూడా ఉండవు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో కాలక్రమంలో మనిషి చిన్న చిన్న వ్యవహారాదులు చేసుకోవడానికి అవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన శుభకార్యాలు అనేటటువంటివి ఏంటి అంటే మానవ కళ్యాణానికి ఉపయోగపడేటటువంటివి, కళ్యాణము, గృహప్రవేశము, ఇలాంటివి కొన్ని నిషిద్ధంగా చేయబడినటువంటి విషయాలే ఈ గురు మౌఢ్యమి రోజున చేయబడడం జరిగింది. అందుకే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు మౌఢ్యములు రెండే ఉంటాయి. గురు మౌఢ్యమి, రెండు శుక్ర మౌఢ్యమి. ఈ రెండు మౌఢ్యములు వచ్చినప్పుడు కొన్ని శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రం నిర్ణయించింది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేసుకోవచ్చు. అదే రకంగా మనకు ఈ గురుమౌఢ్యమిలో చాలా మట్టుకు గురువు బలహీనంగా ఉంటాడు. చాలామంది జాతకాలలో కూడా గురువు క్షీణించినప్పుడు లేదా గురుబలం ఎవరికైతే లేదు అని అనుకుంటున్నారో, ఏ రాశి వాళ్ళకైతే గురుబలం లేదని అనుకుంటున్నారో అలాంటి వారు కూడా ఈ యొక్క మౌఢ్యమి సమయాలలో
గురువుకి సంబంధించినటువంటి జపతప హోమాలు చేసుకోవాలి. అయితే ఈ గురుమౌఢ్యమి సందర్భంలో భారస్పత్య తంత్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ భారస్పత్య తంత్రం గనక ఎవరికైతే గురుబలం అనుకూలంగా లేదో, లేదా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉందో, సంతానం కావట్లేదు, వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నాయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలు వస్తున్నాయి అని అనుకునేటటువంటి వాళ్లకు, అలాగే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ మూఢాల సమయంలో యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తే గురువు యొక్క అనుకూలం పెరిగినప్పుడు నీకు తప్పకుండా సహకరిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మనకు చేతనైనటువంటి సహాయం చేసినప్పుడు దానికి కృతజ్ఞతా భావంగా ఆ వ్యక్తి బలంగా ఉన్నప్పుడు మనకి ఏదో ఒక సహాయాన్ని అందిస్తాడు. అలాగే గురువు బలహీనంగా ఉన్నప్పుడు, అలాగే ఇలాంటి మూఢాల సమయంలో యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినప్పుడు మళ్ళీ ఆ గురుగ్రహం బలాన్ని పుంజుకుంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక నెల రోజుల పాటే బలహీనంగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ గురువు బలము పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినటువంటి సమయంలో ఇప్పుడు ఏదైతే మనం ఆచరిస్తామో అది ఫర్దర్గా మనకు అత్యంత అధిక ఫలాన్ని ఇచ్చేటటువంటి ఒక తారక మంత్రంలో మన జీవితంలో ఉపయోగపడుతుంది. కాబట్టి యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు, తీర్థయాత్రలు చేసుకోవచ్చు, దేవతాది క్రతువులు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఇది అత్యంత అరుదైనటువంటి సమయం. మనకు ఎప్పుడైనా మన జీవితంలో కొన్ని గ్రహ సంచారం బాగా లేదనుకున్నప్పుడు మౌఢ్యమిలలో కానీ, ఆషాఢ మాసాల్లో కానీ, శూన్య మాసాల్లో కానీ భగవత్ ఆరాధన ఎంత చేస్తే మనకు అంత ఉపకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ మౌఢ్యమి సమయాల్లో దేవతలకు సంబంధించిన ఏ క్రతువైనా చేసుకో, అది నీకు అత్యంత పుణ్యఫలాదులను ఇస్తుంది. మామూలు రోజుల్లో చేస్తే 1 వంతు 10వ వంతు ఫలితం ఉంటే, ఇలాంటి మౌఢ్యాలలో చేసుకుంటే 100% ఫలితం అనేటటువంటిది మనకు దక్కుతుంది. అందుకే గురుమూఢ సమయాలలో మనకు యజ్ఞయాగాదులు చేసుకోవడానికి, భగవత్ క్రతువులు ఆరాధన చేసుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయం. ఎందుకంటే ఈ సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఏమీ ఉండవు, శంకుస్థాపన ముహూర్తాలు ఉండవు, అలాగే ఉపనయనాలు ఉండవు, ఏమీ ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఈ సమయంలో మనం భగవత్ ఆరాధన చేసుకుంటే మనకు విశేషమైనటువంటి పుణ్యఫలాదులు కలుగుతాయి. కాబట్టి ఈ సమయంలో ఇవి చేసుకోవాలి అని శాస్త్రం అమ్మ. ఓకే, సో మనకు కూడా ఇది ఒక అవకాశం వచ్చినట్టు ఈ మౌఢ్యం ద్వారా పూజలు, వ్రతాలు ఎవరైతే చేసుకోదలుచుకున్నారో ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాగే శాంతి కర్మలు చేసుకోవచ్చు. ఇప్పుడు జాతకంలో ఎవరికైనా ఏదైనా దోషాలు ఉన్నాయి, ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు దానికి మంచి రోజులతో సంబంధం లేదు. ఇలాంటి శూన్య మాసాలలో చేసుకుంటే మనకు దాని యొక్క బలం పుంజుకున్నప్పుడు అది మనకు అత్యంత శక్తివంతంగా బలాన్ని ఇచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో మనము దేవతా ఆరాధనలు, నీ జీవితంలో ఏదైనా శాంతి కర్మలు, లేదా జాతకం బాగాలేదు, ఏదైనా శాంతి పూజలు చేయించుకోవాలి, లేదా నా అదృష్టం బాగాలంటే ఈ సమయంలో చేయించుకోండి. తప్పకుండా 100% రిజల్ట్ అనేటటువంటిది వాళ్ళ జీవితంలో కలుగుతుందండి. నిజంగా ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇలాంటి క్రతువులు చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.